Look here, there and yonder, the world is full of wonder. For all the where and why, hows and the when, what, wheres, there's but one place worthy, Achala Bharati. There's but one place worthy, Achala Bharati. Achala Vismaya Lokha, an amazing world of limitless fun. Brought to you by Achala Bharati Trust. హలో పిల్లలు, ఈరోజు ఒక జింక, ఒక కాకి మరియు ఒక నక్క గురించి కథ చెప్తాను. కస్మిశ్చిత్ అరణ్యే కశ్చన హరిణః నివసతి స్మ. అనగనగా ఒక అడవిలో ఒక జింక నివసించేది. కశ్చన కాకః హరిణస్య మిత్రం ఆసీత్. ఆ జింక ఒక కాకితో స్నేహంగా ఉండేది. హరిణః అరణ్యే సంచరతి హరితాని తృణాని ఖాదతి చ. ఆ జింక అడవిలో తిరుగుతూ పచ్చగా రుచిగా ఉండే గడ్డి తినేది. అల్పేన ఏవ కాలేన సహ హృష్ట పుష్టాంగః జాతః. ఇలా కొద్ది రోజులకు జింక బొద్దుగా అయింది. కదాచిత్ కశ్చన శృగాలః తత్ర ఆగతవాన్. ఒకరోజు ఒక నక్క ఆ అడవికి వచ్చింది. హరిణం దృష్ట్వా సహ చింతితవాన్. అది జింకను చూసి ఇలా అనుకుంది, అహో కియాన్ సుందరః అస్తి ఏషః హరిణః. జింక చాలా అందంగా ఉంది. ఏతస్య శరీరం మాంసపూర్ణమస్తి. ఇది చాలా దృఢంగా ఉంది. యది ఏతస్య మాంసం ఖాదామి తర్హి మమ మహాన్ ఆనందః భవతి, మహతీ తృప్తిశ్చ భవతి. నాకు ఈ జింకను తినే అవకాశం వస్తే ఎంత బాగుంటుందో. నేను హాయిగా తృప్తిగా ఉంటాను. అతః ఉపాయేన ఏవ సహ వశీకరణీయః. అందుకే నేను దీనిని ఎరవేయడానికి ఏదైనా ఆలోచించాలి. తదనంతరం మారణీయః. అప్పుడు నేను దానిని చంపగలను. ఇతి విచింత్య హరిణస్య సమీపం గత్వా సహ పృష్టవాన్. ఇలా ఆలోచిస్తూ నక్క జింక దగ్గరికి వెళ్ళింది. భోః మిత్ర అపి కుశలం ఇతి. హలో మిత్రమా, ఎలా ఉన్నావు అని అడిగింది. తదా హరిణః ప్రతిప్రశ్నం కృతవాన్. కః భవాన్. నువ్వు ఎవరు అని జింక అడిగింది. శృగాలః వినయేన ఉక్తవాన్. ఆ నక్క వినయంగా ఇలా అంది, అహం క్షుద్రబుద్ధినామకః శృగాలః. నేను క్షుద్రబుద్ధి అనే పేరు గల నక్క అంది. అత్ర అరణ్యే మమ కేపి బాంధవాః న సంతి. నాకు ఈ అడవిలో స్నేహితులు గాని బంధువులు గాని లేదు. అతః కథమపి మృతః ఇవ నివాసం కరోమి. అందుకే నేను చచ్చిన జంతువులాగా ఒంటరిగా జీవిస్తున్నాను. ఇదానీం తు భవంతం దృష్ట్వా అతీవ ప్రసన్నః అస్మి. నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. భవాన్ ఏవ మమ బంధుః. నేను నిన్ను నా బంధుమిత్రుడుగా భావిస్తాను. అహం భవతః సహచరః భవామి. నేను నీ సహచరుణ్ణి. అస్తు ఇతి ఉక్తవాన్. ఇదంతా విని జింక వెంటనే ఒప్పుకుంది. శృగాలః
హరిణం అనుసృతవాన్. ఆ నక్క జింక వెంట వెళ్ళింది. సాయంకాలే యదా హరిణః స్వనివాసం గతవాన్ తదా శృగాలః అపి తేన సహ గతవాన్. సాయంత్రం అయింది. జింక ఇంటికి వెళ్ళసాగింది. నక్క కూడా జింక వెనకే వెళ్ళింది. హరిణస్య నివాసస్థానస్య పార్శ్వే ఏవ వృక్షస్య ఉపరి తస్య మిత్రం కాకః అపి నివసతి. జింక ఇంటి పక్కనే పెద్ద చెట్టు ఉంది. జింక స్నేహితురాలు కాకి ఆ చెట్టు మీద నివసిస్తోంది. శృగాలేన సహ ఆగతం హరిణం దృష్ట్వా కాకః పృష్టవాన్. కాకి జింకతో ఉన్న నక్కను చూసి ఇలా అడిగింది. భోః మిత్ర కః సః అపరిచితః ఇతి. ఈ అపరిచిత వ్యక్తి ఎవరు మిత్రమా? హరిణః ఉక్తవాన్. జింక ఇలా చెప్పింది. ఏషః క్షుద్రబుద్ధినామకః శృగాలః. ఇది క్షుద్రబుద్ధి అనే నక్క. అస్మాకం స్నేహం ఇచ్చతి సహ. ఇతను నా స్నేహితుడు అవ్వాలనుకుంది. అతః మయా సహ తం ఆనీతవాన్. అందుకు నేను ఒప్పుకుని నాతో తీసుకొచ్చాను. కాకః వదతి. కాకి ఇలా అంది. భవాన్ అనుచితం కార్యం కృతవాన్. నువ్వు తప్పు చేశావు. యతః అపరిచితైః సహ స్నేహః న కరణీయః. అపరిచిత వ్యక్తులను స్నేహితులుగా చేసుకోకూడదు. తేన అగ్రే కష్టం భవిష్యతి. అలాంటి స్నేహాలు ప్రమాదకరం. తత్ శ్రుత్వా శృగాలః కోపేన ఉక్తవాన్. ఇది విన్న నక్క కోప్పడి, కిం ఏవం వదతి భవాన్. ఎందుకు ఇలాంటి విషయాలు చెప్తున్నావు? హరిణస్య ప్రథమ దర్శనదినే తు భవాన్ అపి అపరిచితః ఏవ ఆసీత్ ఖలు. నువ్వు మొదటిసారి జింకను కలిసినప్పుడు నువ్వు కూడా అపరిచిత వ్యక్తివే కదా. తత్ కథం భవతా సహ స్నేహః ప్రతిదినం వర్ధతే. మరి ఎలా మీ స్నేహం రోజురోజుకి పెరుగుతూ వచ్చింది? అతః యథా హరిణః మమ బంధుః తథా భవానపి మమ బంధుః ఏవ. జింకే కాదు, ఇక మీదట నువ్వు కూడా నా మిత్రుడివే. హరిణః ఉక్తవాన్. దానికి జింక ఇలా చెప్పింది. కిమర్థం కలహః. ఎందుకు అనవసరంగా పోట్లాడుకుంటారు? వయం త్రయః అపి మిలిత్వా ఏవ నివసామః ఇతి. మనం ముగ్గురు కలిసి స్నేహితులుగా ఉందాం. కాకః అనిచ్ఛయా ఏవ అంగీకృతవాన్. కాకికి ఈ సలహా నచ్చకపోయినా అయిష్టంగా ఒప్పుకుంది. అనంతరం చ తే సర్వే మిలిత్వా ఏవ వాసం కృతవంతః. అప్పట్నుంచి ముగ్గురు కలిసి ఉండసాగారు. ఏకదా కాకస్య అనుపస్థితౌ శృగాలః హరిణం వదతి. ఒకసారి కాకి బయటకు వెళ్ళినప్పుడు నక్క జింకతో ఇలా అంది. మిత్ర ఏతస్య వనస్య పార్శ్వే ఏవ సస్య సమృద్ధం క్షేత్రం అస్తి. మిత్రమా, ఈ అడవి పక్కనే పచ్చని పొలంలో గడ్డి చాలా ఎక్కువగా ఉంది. అహం భవంతం తత్ర నయామి. నిన్ను నేను అక్కడికి తీసుకువెళ్తాను. భవాన్ యథేష్టం సస్యాని ఖాదితుం అర్హతి తత్ర. ఆ పొలంలో నువ్వు కడుపు నిండుగా తృప్తిగా తినొచ్చు. హరిణః అంగీకృతవాన్. జింకకు ఆ ఆలోచన నచ్చి వెంటనే ఒప్పుకుంది. శృగాలః హరిణం తత్ర నీతవాన్. నక్క జింకను ఆ పొలం దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఏమైంది? నెక్స్ట్ పార్ట్. మరి లాస్ట్ పార్ట్ చూడాలంటే అచల విస్మయ లోకాన్ని ఫాలో అవ్వండి.